నిన్నటి దినం నాడు వెల్లుతి మండలం బంగారుపేట గ్రామంలో చౌడుపల్లి దుర్గారావు సన్ ఆఫ్ ముసలయ్య 39 ఏళ్ళు ఉంటాయండి. ఇతను రిజర్వాయర్లో పడి చనిపోయాడు, తర్వాత ఊరేసుకొని చనిపోయాడు అనేసి 2 వర్షన్స్ మాకు ఉదయాన్నే వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటే ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ఈ దుర్గారావు అనే వ్యక్తి 5ంటికి చేపల వేట కనేసి అతని మరపడవ ఉంది, మరపడవలో సాగర్ రిజర్వాయర్ వాటర్స్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే 5 నిమిషాల తర్వాత అతని బామ్మర్ది బ్రహ్మాజీ వెళ్ళాడు. అతను వెళ్ళి చూసిన వెంటనే ఏదైతే దుర్గారావు మరపడవ ఉందో మరపడవ రౌండ్ తిరుగుతుంది, ఆన్లో ఉంది, ఏదో నీళ్ళలో తాడు చుట్టుకొని పడిపోయి ఉన్నాడు అనేసి చెప్తే దాన్ని తీసుకొని ఇదన్నీ బ్రహ్మాజీ చెప్పిన మాటలు తీసుకొచ్చి అతను ఒక్కడే నీళ్ళలోంచి తీసి పడవలో పెట్టి పుట్టి మీద ఇతను వచ్చిన పుట్టిలో పెట్టి ఇతను బయటకు తీసుకొచ్చానని చెప్పాడు. దాని మీద మాకు ఉదయం వేరే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. రిలయబుల్ సోర్సెస్ ద్వారా మరపడవ ఆన్ చేసినప్పుడు, రిజర్వాయర్లోకి వెళ్ళి మరపడ ఆన్ చేసినప్పుడు ఆ ఇంజిన్కి తాడు చుట్టుకొని అది అకస్మాత్తుగా ఇతను మెడకు చుట్టుకొని నీళ్ళలో పడ్డాడు, దాంతో మరణం సంభవించింది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా జరిగింది వెల్దుర్తి మండలంలో జరిగింది. వెల్దుర్తి ఎస్ఐ గారి మీద అభియోగాలు చేయడం జరిగింది కొన్ని విషయాలు. అందువలన మాచల్ టౌన్ సిఐ నాకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా చేయటం జరిగింది. ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసమే నాకు ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాస్తవం ఎదుర్కొంటే అది దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంది. కూడా చాలా వరకు డీవియేషన్ రిపోర్ట్ ఇచ్చారు మాకు. ఏదైతే నది ఒడ్డు ఉందో ఆ నది ఒడ్డు మీద ఉరేసుకున్నాడు అనేసి రిపోర్ట్లో ఇచ్చారు, కానీ అది అవాస్తవం. జరిగిందంతా రిజర్వాయర్లో జరిగింది. దీని వెనక ఏముంది, ఏ శక్తులు ఉన్నవి అనేసి అన్ని బయటకు తీస్తాం. ఒకవేళ నిజంగానే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళ బామ్మర్ది మాట్లాడిన మాటలకి, ఇచ్చిన రిపోర్ట్కి, వాళ్ళ భార్య ఇచ్చిన రిపోర్ట్కి, తర్వాత మాట్లాడిన మాటలకి మొత్తం పొంతన కుదరట్లేదు. దీంట్లో కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థపూరితం కోసం, స్వార్థ రాజకీయాల కోసం పోలీసుని ఎరగా వాడుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. మీకు ఆ వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. 5:30 తీసిన వీడియో ఇది. ఇందులో ఎక్కడ కూడా తాడు అనేది కనిపించలేదు. కానీ పోలీస్ని మిస్లీడ్ చేయాలని, ఇన్వెస్టిగేషన్ని పక్కదారి పట్టించాలని ఒక తప్పుడు రిపోర్టు, తప్పుడు చర్యతోటి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయినప్పటికీ పోలీస్ మాత్రం ఈ రిపోర్టు మీద ఏదైతే వాస్తవంగా జరిగిందో, ఏదైతే వాస్తవమో దానికే ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఉంటారు, దాని బయటకు వస్తాయి. నేను తర్వాతకి నిలబడి బోర్డు రన్నింగ్ లో ఆయన ఆడేసుకొని మళ్ళీ నెలలో జోగేస్తే ఏదో బోర్డు జరిగిందని నేను అందులో నిలబడికి మా మనిషిలో నిలబడి బోర్డు తిరగబడికి నేను కాబట్టి 5:30 తీసిన వీడియో ఇది. ఇందులో ఎక్కడ కూడా తాడు అనేది కనిపించలేదు. కానీ పోలీస్ని మిస్లీడ్ చేయాలని, ఇన్వెస్టిగేషన్ని పక్కదారి పట్టించాలని ఒక తప్పుడు రిపోర్టు, తప్పుడు చర్యతోటి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయినప్పటికీ పోలీస్ మాత్రం ఈ రిపోర్టు మీద ఏదైతే వాస్తవంగా జరిగిందో,
ఏదైతే వాస్తవమో దానికే ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఉంటారు, దాని బయటకు వస్తాయి. నేను తర్వాతకి నిలబడికి బోర్డు రన్నింగ్ లో ఆయన ఆడేసుకొని మళ్ళీ వేసుకొని నెలలో జోగేస్తే ఏదైతే బోర్డు జరిగిందని నేను అందులో గెలబడికి మా మనిషిలో గెలబడి బోర్డు తిరగబడికి నేను కాబట్టి పైపెచ్చు ఏ రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ ఫోన్ చేసి కానీ ఎస్ఐ గారు బెదిరించింది లేదు. తర్వాత పార్టీ కండువా వేసుకోండి, పార్టీ కండువాలు మారండి అనేసి చెప్పారని తప్పుడు ప్రచారాలు చేశారు. పోలీసు ఎప్పుడు అలా చేయరు, ఏ పార్టీ కూడా విధేయత చూపించదు. ఏదైనా కానీ ప్రజలకి గవర్నమెంట్కి విధేయత చూపిస్తుంటారు పోలీసు. ఈ విషయంలో కొంతమంది నాయకులు పోలీసు మీద తప్పుడు ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన వీడియో రికార్డులు కానీ ఫొటోస్ కానీ మొత్తం పోలీసుల దగ్గర ఉన్నాయి. మీ అందరికి కూడా అవి చూపిస్తాను, ఆ ఫోటోలు కూడా. ఏదైతే ఈ కేసులో మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. మొట్టమొదటిగా నీళ్ళలోంచి తీసినప్పుడు బాడీ, అప్పుడు మాకు వీడియో దొరికింది, ఫోటోగ్రాఫ్లు కూడా దొరికినాయి. ఆ సమయంలో దుర్గారావు బాడీ మీద ఏ తాడు లేదు. ఎప్పుడైతే స్టేషన్ దగ్గర మీరు ఆల్రెడీ విన్నారు, బ్రహ్మాజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, ఫోటోలు చూశారు, అన్ని తెలిసిపోయినాయి. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు కూడా పార్టీ మారండి, కండువాలు వేసుకోండి అని ఎవరు అనరు. అది మా పోలీస్ వ్యవస్థకి వ్యతిరేకం. ఎప్పుడు పోలీస్ ఆ పని చేయదు. మా వెలుగు చేస్తే ఆ పని చేయలేదండి. ఇవన్నీ అభియోగాలు మోపారు, తప్పుడు అభియోగాలు మోపారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తెలుస్తాము. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం.